ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్ గారు. తీవ్ర ఆగ్రహంలో టీడీపీ నేతలు. మరి పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మీరైతే వీడియోకి లైక్ చేయండి. విశాఖపట్నం సమీపంలోని ఋషికొండ వద్ద గల గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి బెడిసి కొట్టినట్టే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టబోయి తాము ఇబ్బందుల్లో పడినట్టు అయింది కూటమికి. తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుడైన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవలే ఋషికొండ భవనాలను మంది మార్బలంతో మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. అత్యంత విలాసమైన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో కట్టించారని, అందులో 26 లక్షల రూపాయల విలువ చేసే బాత్ టబ్బు ఉంటుందని టీడీపీ సైతం తన అధికారిక సోషల్ మీడియా అయిన ట్విట్టర్లో దీనిని పోస్ట్ చేసింది. ఈ వ్యవహారం కాస్త చిలికి గాలివానగా మారింది. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మాటల యుద్ధానికి తెరతీసింది. ఇదివరకే ఈ విధానంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సచివాలయం నిర్మాణ నాణ్యత గురించి ప్రశ్నించారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దీనిపై స్పందించారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆవిడ పలు ప్రశ్నల వర్షాలను కురిపించారు. హైదరాబాద్లో చంద్రబాబు 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించుకున్న ఇల్లు, దాని నిర్మాణ సమయంలో కుటుంబం మొత్తం అత్యంత విలాసమైన పార్క్ యాహత్ హోటల్లో నివసించడాన్ని గుర్తు చేశారు. ఋషికొండ వద్ద పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నించారు రోజా. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని నిర్మించామని చెప్పారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీ సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యతతో ఋషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఆవిడ ఎద్దేవా చేశారు. ఋషికొండ నిర్మాణాలు చేపట్టడానికి 2021లోనే కేంద్రం అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమగ్ర వివరాలను ఇచ్చామని, అందులో పొందుపరిచినట్టే వాటిని కట్టామని చెప్పారు మంత్రి ఆర్కే రోజా. మాజీ మంత్రి అండి. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాతే నిర్మాణాలను చేపట్టామని అన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని, అక్రమం ఎక్కడుందో నిరూపించాలని రోజా ప్రశ్నించారు. విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేసేలాగా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడము, 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్స్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా అని రోజా నిలదీశారు. ఈ నిర్మాణంపై ప్రతి దశలోనూ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించిన మాట వాస్తవం. దాచితే దాగుతుందా అన్నారు. ఇన్నాళ్ళు ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా అని ఈ సందర్భంగా ఆవిడ డిమాండ్ చేశారు. హైదరాబాదులో కోట్ల రూపాయలతో సొంతిల్లు కట్టుకుని దాని నిర్మాణ సమయంలో విలాసవంతమైన పార్క్ హయాత్ హోటల్లో లక్షలు ప్రజల డబ్బును అద్దెగా చెల్లించిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్లు, హెచ్ బ్లాక్లలో 40 కోట్ల రూపాయలతో హంగులు దిద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదు, మీరు అలా ఉండండి అని చెప్పేసి రోజా అన్నారు. వైఎస్ జగన్ తమ పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేదే లేదని ఈ సందర్భంగా రోజా గారు తేల్చి పడేశారు. ఫ్రెండ్స్.